ఓం శాంతి. ఈరోజు గురువారం భోగ్ సందేశం. ఈరోజు ప్రియమైన బాబా వద్దకు భోగ్ తీసుకుని వతన్లోకి చేరుకున్నాను. బాబా దగ్గరికి చేరుకున్న వెంటనే బాబా 3 రకాల స్థితులను వివరించారు. అలాగే వతన్లో 3 రకాల దృశ్యాలను చూపించారు. పాత కొత్త ప్రతి ఒక్కరూ బాబా ఎదుట నుంచుని ఉన్నారు. బాబా మొదట దృశ్యాన్ని చూపించారు. అందులో ఒక ఎత్తైన కొండపై కొంతమంది సాధు సంతులు తపస్సు చేస్తూ కనిపించారు. రెండవ దృశ్యంలో కొంతమంది రాజులు తమ సింహాసనాలపై కూర్చుని ఉన్నారు. మూడవ దృశ్యంలో పిల్లలు ఆటలాడుతూ ఉయ్యల్లో ఊగుతూ ఉన్నారు. ఈ 3 దృశ్యాలను చూపిన తర్వాత బాబా ఇలా అడిగారు, ఈ సంగం యుగంలో అతి ఉత్తమ స్థితి ఏది అని. బాబా నన్ను ముందుగా ప్రశ్నించారు. అప్పుడు నేను బాబాకు ఇలా సమాధానం ఇచ్చాను, కొండపై తపస్సు చేస్తున్న సాధువుల స్థితి అతి ఉన్నతమైనది అని చెప్పాను. అందుకు బాబా నవ్వుతూ ఇలా చెప్పారు, బచ్చే, బాబా కూడా ఈ 3 రకాల స్థితులను చూశారు. కొన్నిసార్లు పిల్లలు చిన్నప్పటి ఆటలు ఆడినట్లు ఉంటారు. పైకి ఎక్కుతూ దిగుతూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చే పిల్లలు పైకి చేరుకుంటారు. కానీ ఎవరైనా ఏదైనా మాట చెప్తే లేదా ఏదైనా పరిస్థితి వస్తే తమ స్థితిని కిందకి తీసుకురావటం జరుగుతుంది. మధ్యలో ఉన్న రాజసింహాసనం గల దృశ్యాన్ని గురించి బాబా చెప్పారు. ఈ రాజసింహాసనం అనే గద్దె సంగం యుగంలో మీ పిల్లలకిచ్చిన ప్రత్యేక గుర్తుగా ఉంటుంది. బాబా మీకు హృదయ సింహాసనం ఇచ్చారు. అయితే మీరు మీ స్థితి నుంచి ఎప్పుడు దిగజారుతారో అప్పుడే వారు కూడా తఖ్తు నుండి దిగిపోతారు, అంటే గద్దె నుండి దిగిపోతారు. బాబా చూపించిన 3వ అతి ఉన్నతమైన స్థితి గురించి మాట్లాడుతూ బాబా ఇలా చెప్పారు, సాధు సంతులు తమ తపస్సులో మునిగిపోతారు, తపస్సులో స్థిరంగా కూడా ఉంటారు. బాబా మరింత వివరంగా చెప్పారు. ఇలాగే చాలా కొత్త పిల్లలు మరియు పాత పిల్లలు కూడా ఉన్నారు. కానీ వారి స్థితి పూర్తిగా అచంచలంగా స్థిరంగా ఉంటుంది. వారెప్పుడూ తమ స్థితిలో పైనే ఉంటారు. కింద ఏమి జరుగుతున్నది, కింద వారు ఎలా మాటలు మాట్లాడుతున్నారు, కింద వారి వాతావరణం ఎలా ఉన్నది అనేది వారికి తెలియదు. బాబా ఇలా చెప్తున్నారు, బాబా యొక్క హృదయ తఖ్తుపై కూర్చోవాలి అంటే అదే సమయంలో ఒక ఋషిలాగా తపస్సు చేసే స్థితిని కూడా అభివృద్ధి చేసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో మీ తపస్సు ఫలితం మీకు గొప్ప సహాయంగా ఉంటుంది. బాబా అందరినీ సంగం యుగంలో ఉన్న బ్రాహ్మణ పిల్లలను పిలుస్తూ ఈ 3 దృశ్యాలను మనసులో ఉంచుకుని అందరికీ ఇలా వివరించారు. ఈరోజు ప్రత్యేకంగా నిర్మలా దీది, జైపూర్కి చెందిన దీది, ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం శరీరాన్ని విడిచిపెట్టారు. వారికి భోగ్ సమర్పించాము. అలాగే కాలనీకి చెందిన దుర్గా ప్రసాద్ బాయ్ కొరకు కూడా భోగ్ని సమర్పించాను. అప్పుడు బాబా ఇలా అన్నారు, సంగం యుగంలో నా పిల్లలు వారు తమకు అతి గొప్ప భాగ్యాన్ని, అతి ఉన్నత స్థితిని నిర్మించుకున్నారు. బాబా ఇలా చెప్పారు, ఆ పిల్లలు శరీర రహిత స్థితిని పొందారు. కానీ వారు కూడా తమ ఉన్నత స్థితిలో ఉండి బాబా సేవను చేస్తున్నారు. ఎందుకంటే స్థాపన కార్యం ఇప్పుడు చాలా వేగంగా ముందుకు సాగుతోంది, ఇంకా వేగంగా సాగనున్నది. ఇలా చెప్తూ బాబా మీ అందరి సోదరీమణులకు హృదయపూర్వకంగా ప్రేమతో కూడిన స్మృతి మరియు ప్రేమను అందించారు. మీ అందరి ప్రతి బాబా యొక్క స్మృతి మరియు ప్రేమను స్వీకరించుకుంటూ నేను క్రిందకి తిరిగి వచ్చేసాను.
अच्छा, ओम शांति।